హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. జుజుత్సు కైసెన్ జీరో ఈ జపనీస్ యానిమే మూవీ ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగుంది. యానిమే ఫిల్మ్ కాబట్టి అడల్ట్ కంటెంట్ కూడా ఏముండదు, అందరితో హ్యాపీగా చూడొచ్చు. ఇది జుజుత్సు కైసెన్కి ప్రీక్వెల్గా పనిచేస్తుంది. సో ఇది సపరేట్ ఫిల్మ్, ఫస్ట్ జరిగే స్టోరీ. సో దీని గురించి మిగతా సిరీస్లు సినిమాలు చూడకపోయినా ఏం ప్రాబ్లం లేదు. స్టోరీ చాలా ఈజీగా అర్థమైనట్లు చూపిస్తారు. ఇది ఎట్లా స్టార్ట్ అయింది అనేది. జుజుత్సు హై అనే ఒక యానిమే నవలకి అడాప్టేషన్. ఇది 2021లో జపనీస్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన ఫిల్మ్ ఇది. మరి మూవీ ఎలా ఉంది చెప్తా. అంతకన్నా ముందు ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. మరొక 100 మంది వస్తే 37K రీచ్ అయిపోతాం. ఈ ఇయర్ ఎండింగ్ లోపు 40K కొడదాం. చూడండి, మీ సపోర్ట్ ఇస్తే అది పెద్ద మ్యాటర్ ఏం కాదు, తొందరగా అయిద్ది. ముందుగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి, కొంచెం ఛానల్ని కూడా సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్లీ బేసిక్గా ప్లాట్ ఏంటంటే, ఉటా ఒక్సోటు ఒక కుర్రాడు, మన హీరో తన చిన్ననాటి స్నేహితురాలు తన లవర్ అయిన రికా ఆత్మ వెంటాడుతుంది తన్ని. ఆమె విషాదకరంగా ఒక ట్రాఫిక్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఆమె ఆత్మ తన ప్రియ అని పిలిచే అందమైన అమ్మాయి కాదు, ఆమె ఆత్మ శపించబడింది. రికా చనిపోవడంతో చాలా ఎమోషనల్గా ఉంటాడు. రికా యొక్క శక్తిని కంట్రోల్ చేయలేక, తన శాపం వల్ల కలిగే రక్తపాతాన్ని ఆపలేక, ఏం చేయాలో తెలియక ఒక స్కూల్లో జాయిన్ అవుతాడు. ఆ స్కూల్ పేరే జుజుత్సు కైసెన్. మరి ఆ స్కూల్లో చేరి రికా ఆత్మని, ఆ శాపాన్ని కంట్రోల్ చేయడానికి ఎట్లా ట్రైన్ అవుతాడు, డిప్రెషన్లో ఉన్న మన హీరో మళ్ళీ ఎట్లా రైజ్ అవుతాడు అనేది మూవీలో చూస్తారు. మరి మూవీ ఓవరాల్గా నాకైతే నచ్చింది మూవీ భయ్య. స్టోరీని బిల్డ్ చేయడం కానీ, స్టోరీని ఈజీగా అర్థమైనట్లు సులభంగా చెప్పడం అండ్ యానిమేటెడ్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా నచ్చినాయి. యానిమేటెడ్ క్యారెక్టర్స్, ఆ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు ఏ హీరో కావాలంటే ఆ హీరో ఊహించుకోండి, లేదా మిమ్మల్ని కూడా ఊహించుకోండి. రీసెంట్గా ఓజీ సినిమాలో పవర్ స్టార్లో ఆ కటానా పట్టుకున్నట్లు ఆ హీరోని అట్లా చూపించడం, ఆ కాస్ట్యూమ్స్తో అట్లానే ఉంచుకున్నాను నేనైతే. మూవీ స్టార్టింగ్ చాలా ఎమోషనల్గా స్టార్ట్ అవుద్ది. డిప్రెషన్లో ఉన్న హీరో ఒక స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎట్లా మారాడు, ఆ టైంలో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాడు, ఆ ట్రైనింగ్ ఇదంతా కూడా ఫస్ట్ హాఫ్లో ఉంటుంది. ఇంకా మాట్లాడే పాండవ్ ఉంటుంది అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ అవన్నీ కూడా బాగుంటాయి. ఇక్కడ నేమ్స్ చెప్తే ఏదోలా ఉంటాయి, అన్నీ చెప్పలేకపోతున్నా. కానీ నేను యాక్షన్ కోసం చాలా వెయిట్ చేశా. ఫస్ట్ హాఫ్లో చిన్న చిన్న యాక్షన్ కట్స్, ట్రైనింగ్, బట్ సెకండ్ హాఫ్లోనే లాస్ట్ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు ఒక 20 minutes నాన్ స్టాప్గా యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది. చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేశాను. అయితే కొంతమందికి తొందరగా ఫినిష్ అయిపోయింది మూవీ అనిపించింది. నాకు జస్ట్ 1.5 hourలోనే కంప్లీట్ అయిపోద్ది. నాకైతే ఇంకా కొంచెం ఉంటే బాగుండేది కదా, ఇంకొంచెం క్యారెక్టర్ డెవలప్మెంట్ చేసి స్టోరీని ఇంకాస్త క్లియర్గా చెప్తే బాగుండేది కదా అనిపిస్తుంది డెఫినెట్లీ. అండ్ దీనిలో సౌండ్ ట్రాక్స్ ఉంటాయి. అబ్బా, మ్యూజిక్ సూపర్ ఉంది భయ్య. ప్రేమ ఒక్కటి చాలు ఏదైనా మారుస్తుందనే పదానికి మంచి అర్థాన్ని ఇచ్చారు. చిన్ననాటి స్నేహితురాలు ప్రాణంగా ప్రేమించే అమ్మాయి చనిపోయింది. ఆ డిప్రెషన్ నుండి మారడం అంటే అంత ఈజీ కాదు. ప్రేమ అంటే ఏమిటి, శాపం నుండి శక్తిగా ఎలా మారుతుంది అనేది ఈ స్టోరీ మనకు చెప్తుంది. ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ప్రతి సీన్లో కూడా ఎమోషనల్ సీన్స్లో హార్ట్ టచ్ చేసింది అండ్ యాక్షన్ సీక్వెన్సెస్లో హైప్ ఇస్తుంది. ఫ్లూయిడ్ యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం నెమ్మదిగా కదులుతుంటాయి, కానీ ఆ పేసింగ్ అనేది ఆ ఇష్యూ ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్లో సినిమా ఎక్కువ మెరిసింది పోయా. కాకపోతే యాక్షన్ ఇంకా ఎక్కువ కావాలనిపించింది నాకు. రాక్షస జీవుల్ని భయంకరంగా చూపించారు. పిల్లని ఇంకాస్త బెటర్గా చేసుంటే బాగున్ను, అది చూపిస్తే బాగున్ను. కొంచెం మూవీ హడావిడిగా తొందరగా అయిపోయినట్టు అనిపించింది నాకైతే. ఫైనల్గా జపనీ యానిమే ఇష్టపడేవారు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత అంటే 3.5 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే లైక్ చేయండి. చాలా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.